You know, this is to be a very short message. ఇప్పుడు చాలా చిన్న వర్తమానాన్ని నేను ఇవ్వబోతున్నాను. Our program is running too long. ఇప్పటికే అనేకమైన కార్యక్రమాలను మనం వీక్షించాము. But I can see that you are full of rhythm. కానీ మీరు ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్నట్టుగా నేను గమనించాను. Listen. వినండి. Our lives must be full of Jesus. మన జీవితములు యేసుక్రీస్తు ప్రభువుతో నిండి ఉండాలి. Now a man brought to me his child recently. ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి తన కుమారుని లేదా కుమార్తెను అది తీసుకుని వచ్చాడు. It could not move its hands or feet. తన బిడ్డ తన కాళ్ళ చేతులను కదిలించలేకపోతున్నది. Sorry, the mother brought, the man would not come. క్షమించండి, తండ్రి కాదు, తన తల్లి తన బిడ్డను తీసుకుని వచ్చింది. But then the Lord touched that child. కానీ ప్రార్థన చేసిన తర్వాత ప్రభు ఆ యొక్క బిడ్డని ముట్టారు. And when the father saw this, తండ్రి ఈ అద్భుతం చూసిన తర్వాత, though for caste reasons or what, I don't know, కుల విచక్షణ బట్టి కానీ ఇంకా ఏ కారణం బట్టి అయినా సరే, he simply did not want to come to any of our meetings. మన కూటములకు రావడానికి ఆయన ఎంత మాత్రం ఇష్టపడలేదు. But he sought an opportunity to bring the child again for prayer. కానీ ప్రార్థన కొరకు మరొకసారి ఆ యొక్క బిడ్డను తీసుకురావడానికి ఒక అవకాశాన్ని మాత్రం ఎదురు చూస్తూ ఉండినాడు. So your lives must show for Jesus. మీ జీవితంలో కూడా ఇతరులకు యేసు ప్రభువును చూపించాలి. I don't have much faith, in big show. పెద్ద ఆడంబరములలో నాకు ఎంత మాత్రం నమ్మకం లేదు. Big talk. పెద్ద మాటలో నమ్మకం లేదు. Even big hall. పెద్ద హాల్లో కూడా నాకు నమ్మకం లేదు. I don't care for those things. వీటిని నేను ఎంత మాత్రం లక్ష్య పెట్టను. This fellowship began in humble places. ఈ సహవాసము దీనమైన స్థలములోనే ప్రారంభమైనది. So I say I am a kotai or pandal preacher. సాధారణంగా అనేకమైన తాటాకు పందిరిలో నేను బోధిస్తుండేవాడిని. Or just a very simple preacher. సాధారణమైన సామాన్యమైన బోధకుడినే. So friends, కాబట్టి స్నేహితులారా, in Ephesians 5th chapter, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14th verse, 14వ వచనం, we are told, ఇక్కడ మనకేం చెప్పబడింది? awake thou that sleepest, నిద్రించున్న నీవు మేల్కొనుము, arise from the dead, మృతుల్లో నుండి లెమ్ము, and Christ shall give you life and light. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. Christ shall give you light. క్రీస్తు నీ మీద ప్రకాశించును. The calendar, I notice, says the big verse on our calendar, మన క్యాలెండర్లో వేయబడినటువంటి ఒక వచనాన్ని గమనించినట్లయితే, my word is a lamp to my feet. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది. When my father began preaching, మా నాన్నగారు బోధించడం ప్రారంభించిన తర్వాత people had forgotten about repentance towards God. ప్రజలు పశ్చాత్తాపాన్నే పూర్తిగా మర్చిపోయారు. They thought just coming like this, doing some bhajan, and you see, that is all. ఏదో ఊరకు వచ్చి పాటలు పాడి వెళ్ళిపోవడంతో తృప్తి చెందుతూ ఉండేవారు. They did not know that Jesus Christ is the same yesterday, today, forever. యేసు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండు దేవుడు అని వారు గ్రహించలేదు. And they never heard of faith work also. విశ్వాసపు సేవ గురించి వారు ఎన్నడూ వినలేదు కూడా. Any work done in India, భారతదేశంలో జరుగుతున్న ఏ సేవ అయినా సరే, had to have sponsors in England or America. ఇంగ్లాండ్ నుంచి అమెరికా నుంచి విరాళంతో వారు సేవ చేస్తూ ఉండేవారు. And then when they got some money, they would do something. విదేశాల నుండి డబ్బు వస్తే ఆ డబ్బు మీద ఆధారపడి ఏదో సేవ చేస్తూ ఉండేవారు. And if they didn't get money, they would say no money. డబ్బు రాకపోతే మా దగ్గర డబ్బు లేదండి అని సేవ చేసేవారు కాదు. But my father, కానీ మా నాన్నగారైతే he would not tell his needs to anybody. తన అవసరతలను ఎవరితో పంచుకునేవాడు కాదు. So in our house, మా ఇంట్లో
we would come to the last 1 or 2 paisa. మా చేతిలో డబ్బులు ఏమి ఉండేవి కాదు, చివరి పైసాకు మేము వస్తూ ఉండేవారిమి. Yet we would not tell anybody. అయినా మా అవసరతను ఎవరితోనూ చెప్పేవారిమి కాదు. Next meal we won't know where it comes from. తర్వాత భోజనం ఎక్కడి నుంచి వస్తుందో మాకు తెలియదు. But my father never showed fear or agitation to us children. కానీ మా నాన్నగారైతే పిల్లలమైన మాయడ్ల ఎన్నడూ ఆందోళన గాని భయాన్ని కనబరిచేవారే కాదు. What faith he showed us. ఆయన ఎంతో గొప్ప విశ్వాసాన్ని మాకు చూపించారు. See, many of you are fathers, some of you are young fathers and mothers. మీలో అనేక మంది తండ్రులు ఉన్నారు, యవ్వన తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. And maybe your children see you reading the Bible and so on. మీరు బైబిల్ గ్రంథాలను చదవడం మీ యొక్క పిల్లలు చూస్తూ ఉండవచ్చు. Some of you are young fathers and mothers. మీలో యవ్వన తల్లులు ఉన్నారు, యవ్వన తండ్రులు ఉన్నారు. మీరు మీ యొక్క బైబిల్ గ్రంథాలు చదవటాన్ని మీ పిల్లలు గమనిస్తూ ఉంటారు. No double standard. ద్వంద్వ ప్రమాణాలు ఏమాత్రం మనం కలిగి ఉండకూడదు. Truth, నిజాయితీ, righteousness, నీతి, no humbug, no hypocrisy. ఎటువంటి వేషధారణ మనలో ఉండకూడదు. That was how I was brought up. నేను అటువంటి వాతావరణంలో పెరిగాను. In the midst of that atmosphere, I was a big hypocrite. అటువంటి మంచి వాతావరణంలో కూడా నేను పెద్ద వేషధారిగానే ఉండినాను. You see, and how long could my hypocrisy survive? వేషధారణలో నేను ఎంతకాలం జీవించగలిగినాను? Impossible. అసాధ్యముగా ఉండింది. In that atmosphere, sin could not be hidden. అటువంటి దైవిక వాతావరణంలో పాపం ఎంత మాత్రం దాగలేకపోయింది. I feel very sad when anybody in this congregation or in our congregation ఈ జనసమూహంలో కానీ లేకపోతే మన సంఘాల్లో కానీ ఎవరైనా సరే hide sin. పాపమును దాచిపెడితే నేను ఎంతో బాధపడతాను. I say, if God is here, దేవుడు మన మధ్య ఉంటే then nobody can hide sin. ఎవరో పాపాన్ని దాచలేరు. You see, I have seen people just swooning when they spoke a lie. అబద్ధాలు మాట్లాడిన వారు ఆ రీతి కింద పడిపోవడం నేను చూశాను. And when they hid sin, వారు పాపాన్ని దాచిపెట్టినప్పుడు terrible judgment came upon them. భయంకరమైన దేవుని న్యాయ తీర్పు వారి మీద దిగి వస్తూ ఉండేది. The Lord was there. ప్రభు మన మధ్య ఉండినారు. I was never a policeman and I won't be a policeman. నేను ఒక పోలీస్ వ్యక్తిగా లేను, ఎన్నడూ పోలీస్ వ్యక్తిగా ఉండబోను. I won't go and see what is this man doing, that woman doing. No. ఈయనేం చేస్తున్నాడు, ఈ స్త్రీ ఏమి చేస్తుందని గమనిస్తూ ఉండడానికి నేను ఏమాత్రం పోలీస్ పని చేయను. The fear of the Lord యెహోవా యందలి భయమే is the beginning of wisdom. జ్ఞానమునకు మూలము. So, కాబట్టి wherever my parents went, మా తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళినా సరే and revival broke out, ఉద్యోగం వస్తూ ఉండేది. fear of the living God came. జీవం గల దేవుని అందలే భయము ప్రజల మీద దిగి వస్తూ ఉండేది. See, many of us have come from an idolatrous background. మనలో అనేక మంది విగ్రహారాధన నేపథ్యం నుండి వచ్చిన వారమే. And you know, what does a idol see? విగ్రహం ఏమి చూడగలదు? Does an idol ever tell a bribe taker, dare you stand for a moment before me? You took a bribe just now before coming here? ఒక విగ్రహము లంచగొండితో నా ఎద్దుకు రావడానికి ముందే నువ్వు లంచం తీసుకున్నావు కదా, నీకు ఎంత సాహసం అని మాట్లాడగలదా? Or will any idol rebuke a husband saying, ఏ విగ్రహం అయినా ఒక భర్తని ఎలా గద్దించగలదా? you are deceiving your wife నువ్వు నీ భార్యను మోసగిస్తున్నావు, by your adulterous నీ ways, వ్యభిచార కార్యములను బట్టి నీ యొక్క భార్యను మోసం చేస్తున్నావు, and you dare to come before me? ఇటువంటి పనులు చేస్తూ నా ఎద్దుకు రావడానికి సాహసిస్తున్నావా? My dear friends, ప్రియ స్నేహితులారా, no, there is no rebuke from an idol. ఒక విగ్రహము ఎన్నడూ ఆ రీతిగా గద్దించలేదు. But the Spirit of God కానీ దేవుని ఆత్మ అయితే
reproofs, rebukes of sin, of righteousness and judgment. పాపమును గురించియు నీతిని గురించియు న్యాయ తీర్పుని గురించియు మనల్ని గద్దించును, So ఒప్పింపజేయును. the Spirit of God was in control. దేవుని ఆత్మ సమస్తమును అదుపులో ఉంచును. See, today ఈ రోజు when we see a big building or a big meeting, పెద్ద కూటములు గాని పెద్ద భవనాలు గాని చూసినప్పుడు what do people say? ప్రజలు ఏమని మాట్లాడుకుంటున్నారు? Oh, they are getting a lot of money, వారికి ఎక్కడి నుంచో ఎంతో డబ్బు వస్తుందండి, therefore they are buying this big building. కాబట్టి ఇటువంటి పెద్ద పెద్ద భవనాలను కొంటూ ఉన్నారు. So what is the glory? To whom is the glory ascribed? మహిమ లేక ఘనత ఎవరికి ఆరోపించబడుతూ ఉన్నది? To the donors of that money. డబ్బు ఇచ్చినటువంటి ఆ యొక్క దాతలకు. In other words, ఇంకొక మాటలో చెప్పాలంటే we are fully indoctrinated with the idea, మనం ఎటువంటి అభిప్రాయాన్ని కనబరుస్తూ ఉన్నామంటే, if we have money we can do this and do that. మన దగ్గర డబ్బు ఉంటే ఆ పనులు ఈ పనులు దేవుని సేవ చేయొచ్చు. My dear friends, లేదు స్నేహితులారా, that dirty doctrine never entered into my blood. అటువంటి మురికి సిద్ధాంతము ఎన్నడూ నా రక్తంలో ప్రవేశించలేదు. If I have faith, నా యొద్ద విశ్వాసం ఉంటే, if I walk with God, నేను దేవునితో నడిస్తే, if I lift up holy hands, పరిశుద్ధమైన చేతులను ఎత్తగలిగితే, oh, the Lord will be with me. ప్రభు నాతో ఉంటారు. I don't care if the biggest people in the world are with me or not. ఈ లోకంలో గొప్ప వ్యక్తులు నాతో ఉన్నా లేకపోయినా దాన్ని లక్ష్య పెట్టను. The Lord will be with me. ప్రభు నాతో ఉంటారు. You know, my father used to often preach from Abraham's life. మా నాన్నగారు అబ్రహాం జీవితం గురించి చాలా తరచుగా బోధిస్తుండేవారు. Abraham, Abraham, అబ్రహామా, walk before me and be thou perfect. నా ఎదుట నిందారహితుడివై నడుచుకొనుము. That's what my father used to say. మా నాన్నగారు ఆ మాటలు చెప్తూ ఉండేవారు. Be perfect. పరిపూర్ణుడివై ఉండుము. I don't know how many today in the fellowship సావాసం నుండి ఎంతమంది are keeping themselves free from guile. కపటం నుంచి తమను తాము కాపాడుకుంటున్నారో నాకు తెలియదు. Indians భారతీయులు are past masters at guile. కపటం చూపించడంలో చాలా నిపుణులు. My, చూడండి స్నేహితులారా, how they have perfected the art of deceiving one another. ఒకరినొకరు మోసపుచ్చుకోవడంలో ఎంతో ఆరితేరిన వారని చెప్పవచ్చు. So nobody wants to trust anyone. ఒకరినొకరు ఎవరు నమ్మటానికి ఇష్టపడరు. But కానీ when the Lord Jesus comes into your life, యేసు ప్రభు మన జీవితంలో ప్రవేశిస్తే you become a guileless person. నీవు కపటం లేని వ్యక్తిగా మారుతావు. You walk before God. దేవుని ఎదుట నువ్వు నడుస్తావు. You say, I'm not walking before people. నేను మనుషుల ఎదుట నడవడం లేదని చెప్తావు. The people only look at my face, my shirt, my pants. ప్రజలు నా ముఖాన్ని, నా చేతులను, నా యొక్క చొక్కాను చూస్తూ ఉంటారు. They can't see my heart. వారు నా హృదయాన్ని చూడలేరు కదా. I am walking before the living God. నేను జీవము గల దేవుని ఎదుట నడుస్తూ ఉన్నాను. He sees my heart. దేవుడు నా హృదయాన్ని చూస్తున్నాడు. He will reward me according to his grace. దేవుడు తన కృపను బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. Then my father also used to preach. ఇంకా మా నాన్నగారు వేటి గురించి బోధిస్తూ ఉండేవారంటే, What God said to Abraham. దేవుడు అబ్రహాంతో ఏం చెప్పాడు? Abraham, అబ్రహామా, I am your shield. నేను నీకు కేడమును. My dear friends, నీ బహుమానం అత్యధిక మగును. you know, I've been working very hard lately, and చాలా పొద్దుపోయేంత వరకు నేను పనిచేస్తూ ఉంటేని, my poor wife is a little anxious. I will tell her that I told you. పాపం నా భార్య గారు నా ఆరోగ్యం విషయం ఎంతగానో ఆందోళన చెందుతూ ఉంటుంది. Whether the heart is working properly, my heart. నా గుండె సరిగా కొట్టుకున్నా కొట్టుకోకపోయినా. Yes. But ఏదేమైనా who is our shield? నా కేడము దేవుడే అని నా భార్యతో నేను చెప్తూ ఉంటాను. The Lord. దేవుడే నా కేడము. I am your shield. నేనే నీ కేడమునై ఉన్నాను.
and I am your great reward, your riches. నీ బహుమానము, నీ ఐశ్వర్యము అత్యధిక మగును. My dear people, ప్రియ స్నేహితులారా, some of you may be struggling to live and find money for the fees of your children. మీలో కొంతమంది బ్రతకడానికి ఎంతో కష్టపడుతూ ఉన్నారు. మీ పిల్లల చదువు కొరకు ఫీజులు కట్టడానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. I know that. ఆ విషయం నాకు బాగా తెలుసు. When my little child went to kindergarten, ఆ చిన్న పిల్లవాడు ఆరంభ పాఠశాలకు వెళ్ళినప్పుడు I said, how can I pay the fees of this kindergarten? ఈ యొక్క ఆరంభ పాఠశాలలో ఫీజులు ఎలా చెల్లించాలా అని ఆలోచిస్తూ ఉంటిని. And so on. ఆ రీతిగా అనేక విషయాలు జరిగినవి. I had to look to God and never ask anybody. ఎల్లప్పుడూ దేవుని వైపు చూశాను కానీ ఎన్నడూ ప్రజల వైపు చూడలేదు. So some of you may be in great need and want. ఎంతో గొప్ప అవసరతలో మీలో కొద్ది మంది ఉన్నారేమో. What can this fellowship give you? ఈ సహవాసం మీకు ఏమి ఇవ్వగలదు? If it gives you 1,00,000 rupees, మీకు 1,00,000 రూపాయలు ఇవ్వగలిగితే it's going to be over. కొద్ది కాలంలోనే ఆ 1,00,000 రూపాయలు ఖర్చు అయిపోతాయి. It's going to be spent. అవి ఖర్చు అయిపోతాయి. But if this fellowship gives you Jesus Christ, కానీ ఈ సహవాసమే మీకు క్రీస్తు ప్రభువుని ఇవ్వగలిగితే you can never spend him up. యేసు ప్రభువుని మీరు ఎంత మాత్రం ఖర్చు చేయలేరు. You can never exhaust him. ఎన్నడూ ఆయన తరగడు. So what do I cry? నేనేం మొరపెడుతూ ఉన్నాను? I cry, give me Christ. నాకు క్రీస్తు నివ్వుము అని నేను మొరపెడుతూ ఉన్నాను. Some of these children sang so nicely, and our brothers and ఈ పిల్లలు sisters. సహోదరులు ఎంత చక్కగా పాడారు. There are many talents in the fellowship, సహవాసంలో అనేకమైన తలాంతులు ఉన్నాయి. but కానీ what is the gem? What is the pearl of precious price? అమూల్యమైన ముత్యం ఏమిటి? The Lord Jesus. యేసు ప్రభువే. So God said to కాబట్టి Abraham, దేవుడు అబ్రహాముతో చెప్పాడు కదా, I am your wealth, your reward, exceeding great reward. నేనే నీ యొక్క అత్యంత బహుమానము. If you get that, నీవు దాన్ని పొందగలిగితే, my dear young people, ప్రియమైన యవనస్తులారా, you will never want anything. ఇక మీరు దేనిని కోరుకోరు. Never. ఎన్నడూ ఏమి దానికంటే ఎక్కువ కోరుకోరు. You will never want anything. దేవుని కంటే ఎక్కువ ఇంకా మీరు దేనిని కోరుకోరు. Let me tell you, దీనిని స్పష్టంగా చెప్తున్నాను వినండి. after these years of experience, అనేక సంవత్సరముల అనుభవం తరువాత Jesus Savior రక్షకుడైన యేసు ప్రభు satisfies completely. సంపూర్తిగా మనల్ని తృప్తిపరచును. He covers all your need. మన ప్రతి అవసరతను ప్రభువు తీర్చును. So don't run after this and run after that. దీని వెనక దాని వెనక దయచేసి పరిగెత్తొద్దండి. Tell him, ప్రభుతో చెప్పండి, Lord Jesus, యేసు ప్రభువా, I want you. నాకు మీరే కావాలి. Jehovah Jireh, యెహోవా ఈరే, the Lord will provide. దేవుడు సరఫరా చేయును. I want you. ప్రభువా, నాకు మీరు కావాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us tell God, దేవునితో చెప్దామా, Lord Jesus, యేసు ప్రభువా, I want you. నాకు మీరు కావాలి ప్రభువా. Oh, people may run after this and that, ప్రజలు దీని వెనుక దాని వెనుక పరిగెత్తవచ్చు, but I want you, Lord Jesus. కానీ యేసు ప్రభువా, నాకు మీరే కావాలి. Let me tell you, I am praying the same prayer. అదే ప్రార్థన నేను కూడా చేస్తున్నానని మీరు తెలుసుకోవాలి. There is no greater prayer. దానికంటే గొప్ప ప్రార్థన ఏమీ లేదండి. Lord Jesus, యేసు ప్రభువా, I want you. నాకు మీరు కావాలి. You are my wealth. మీరే నా యొక్క సంపద. You are my salvation. మీరే నా రక్షణ. I want you. నాకు మీరు కావాలి ప్రభువా. Oh, loving Father, ప్రేమ కలిగిన తండ్రి, bless these dear ఈ people. ప్రియులను మీరు ఆశీర్వదించండి. You have been our wealth, మీరే మా ఐశ్వర్యము సంపదే ఉంటిరి. and you are our wealth, మీరే మా యొక్క సంపదే ఉన్నారు. and we are never going to be empty. మేమెన్నడూ ఖాళీ కాబోవడం లేదు.
because you are the one that fills our cup to overflowing. మా పాత్ర పొంగి పొర్లేటట్లుగా నింపేటువంటి దేవుడు నీవే ప్రభువా. So bless these dear people. ఈ ప్రియులను మీరు ఆశీర్వదించండి. All over the world, ప్రపంచవ్యాప్తంగా people are running after money, ప్రజలు డబ్బు వెనుక పరిగెత్తు ఉన్నారు, running after the flesh, శరీరం వెనుక పరిగెత్తు ఉన్నారు, running after this and that, దీని వెనుక దాని వెనుక పరిగెత్తు ఉన్నారు, and making their lives most miserable. వారి జీవితాలను ఎంతో దయనీయంగా చేసుకుంటున్నారు. Please, Lord, దయచేసి ప్రభువా, let us show Jesus to this poor world. ఈ దయనీయమైన లోకానికి యేసు ప్రభువును చూపించే కృపను దయచేయండి. Whether it is England, ఇంగ్లాండ్ దేశమైనా, whether it is Germany, జర్మనీ అయినా, whether it's America, అమెరికా దేశమైనా, whether it's the poor countries of Africa, ఆఫ్రికా ఖండంలోని పేద దేశాలైనా, whether it's the Middle East, మధ్యధరా ప్రాంతమైనా, whether it is Japan. జపాన్ దేశమైనా, Oh, teach us, Lord Jesus, ప్రభువా మాకు నేర్పించండి, ప్రభువును చూపించండి, to నేర్పించండి. take you to these places. ఈ ప్రాంతాలకు యేసు ప్రభువును తీసుకువెళ్ళడం మాకు నేర్పించండి. Now go with these dear ఈ people ప్రియులతో మీరు వెళ్ళండి, back to their places, వారి వీళ్ళకి వెళ్తుండగా మీరు వారితో వెళ్ళండి. and wherever they meet for the evening services, సాయంత్రం కూటములకు వారు ఎక్కడ వెళ్ళి కలుసుకున్నా సరే let there be blessing. మీ ఆశీర్వాదం వారిపై కుమ్మరించండి. In Jesus' almighty name. యేసు సర్వశక్తి నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.